రైట్. యేసుక్రీస్తు నామంలో మీకందరికీ ప్రభు పెరట వందనాలు తెలియపరుస్తున్నాను. మరి దేవుడు గడిచిన ఆయుతవాడ తిన్స ఈ ఆయుతవాడమేమన్నా కాసి కాపాడుతూ దేవునికి మనము మరి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. దేవుని నామాన్ని మాయంపరచాలి. దేవుని మనం అనుదినము తలుచుకుంటూ ఉండాలి. హల్లెలూయా, దాని స్తోత్రం. అలాగే మనం బైబిల్ గ్రంథంలో నుండి మనము కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. దేవుడు చెప్పుతున్నాడు, నాలో ఉంటే నీకు చాలా లాభం ఉంది, నాలో ఉంటే నీకు సుఖం దొరుకుతుంది అని యేసు ప్రభు వారు మనకు చెప్పుతున్నారు. అందుకని ఈ సమయంలో ఒకసారి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుడు ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి దేవుని బిడ్డారా, చక్కటి మాట అక్కడ చెప్పబడుతుంది. మొదటి యోహాను, మరి కొత్త నిబంధన మొదటి యోహాను 5వ అధ్యాయము మనము 3వ వచనం చూద్దాం. నేను చదువుతాను, మీరు వినాలి. మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకము జయించిన విజయము మన విశ్వాసమే. హల్లెలూయా. రైట్. మనం ఇంకొక 5వ వచనం కూడా చదువు. యేసు దేవుని కుమారుడు అని నమ్మువాడు తప్ప లోకము జయించువాడు మరి ఎవడు. రైట్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడు, నీకు వందన. నేను ఒక అల్పుడిని, నేను ఒక పనికిరాని వాడని, నేను ఒక యోగ్యత లేని వాడని తండ్రి, నీకు వందన. ఈ సమయంలో నీ పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి యోహాను పత్రికల నుండి 53వ తండ్రి 5వ అధ్యాయం 3వ వచనం మేము ధ్యానిస్తుండగా నా నోటికి బోరుగా ఉండండి, మీరు వాడుకోండి. మీరు నాలో ఉండి సంఘం అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, దాని స్తోత్రం. రైట్. దేవుని బిడ్డారా గమనించండి. ఇక దేవుడు బాతుకెత్తమంతరితే అగ్గ వాక్యం బాతుకెత్తమని తెలుసా? మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట. హల్లెలూయా. దేవుని బిడ్డారా, యేసు ప్రభుని ನಂಬ್ತರಿತೆ సరయ్యో బత యేసు ప్రభుని నమ్మితే సరయ్యో. మనం యేసు ప్రభు దగ్గర వత్తస్కే దుఃఖం వత్తస్కే, రోగం వత్తస్కే, బాధ వత్తస్కే, ఇరుకులు ఇబ్బందులు వత్తస్కే మనము తట్టుకుండాలవా. బాధ దుఃఖం వత్తస్కే మనము నమ్ముతాను కదా. సాలిను కెసి కాము కుది మత్తే సుమడయ్యో. ఈరోజు దేవుని లేఖనాల బాధ్యత యేసు ప్రభు నమ్మతగలికి సరయ్యో. ఎవరైనా సరే, వేరెక్కైనా సరే మనల్ని బాధ్యత ఎవరైతే యేసు ప్రభుని గురించి యేసు ప్రభుని నమ్మవాలి. యేసు ప్రభుని నమ్మి యేసు ప్రభుని గురించి తెలుసుకుండవాలి. యేసు ప్రభుని వాక్యం కేంద్రవాలి. యేసు ప్రభుని ప్రార్థనకి ఇవ్వాలి. యేసు ప్రభుని మహిమపరచవాలి. చూడండి, మనకు తోందవ దేవుణ్ణి వేరే మనల్ని తెలుసుకుంటారు. మన కంటి కనపరదలువా దేవుని వేరే ఊడితి. దేవుని బిడ్డలు గమనించండి. కానీ యేసు ప్రభుని తోందవ యేసు ప్రభుని మనం వేరే నమ్ముతారు. యేసు ప్రభు ಬೇರೆ ಮಂತರು
యేసు ప్రభు రూపం బాత మనల్ని ఫోటో తెగవడమంతా. కానీ యేసు ప్రభు ఆత్మగాండిక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ జీవంతో ఆరాధించేవారు. మనకు ఆత్మ మింతే మన ఆత్మతో బతికేవాళ్ళు మన ఆత్మతోనూ మంచి మనసుతోనూ పూర్ణ హృదయంతోనూ దేవుని ఆరాధించవాలి. దేవుని బిడ్డలు గమనించండి. అందుకనే దేవుని కలిగి బాధ్యతముతో తెలుసా, మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట. హల్లెలూయా. దేవుని బిడ్డ, నువ్వు దేవుని ಬೇಲೆ ప్రేమించమంತೀನಿ, దేవుని మాట ಬೇಲೆ ಕೇಳಿಸమంತೀನಿ, దేవుని మాట నీకు బాత సంజమాయిత. నువ్వు నిజమైన విశ్వాసి, నిజంగా నాకు దేవుడే కావాలి, దేవుడే నాకు సహాయం కావాలి, దేవుడే నాకు బలపరచాలి, దేవుడే నాకు కాపాడవాలి, దేవుడే నాకు నెలకి ఇవ్వాలి తెలితే ನಿಮ್ಮ బాతకి ఇవ్వాలి తెలుసా. ఆయన ఆజ్ఞలు గై కొనవాలి. మనం ఆజ్ఞలు గై కొనవాలి. మనమందరం ఆయన ఆజ్ఞలు గై కొనాలి. దాని అర్థం బాధ్యత ఆయన మాట కేంజవాలి. ఆయన మాటని కేంజి ఆయన మాట ప్రకారం నడదవాలి. జరే యేసు ప్రభు కెత్తమంతుంది. దేవుని బిడ్డలకు బాధ్యతమంతో తిరితే ఆయన ఆజ్ఞలు గై కొనుటకే దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావంటే అర్థం. ఆయన మాట కేంజి ఆయన దగ్గర వత్రితే మా దేవుని ప్రేమించమంటే అర్థం. ఆయన మాట కేంజి ఆయన మాట కేంజి ఆయన దగ్గర వత్రితే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావని అర్థం. హల్లెలూయా. చాలా మంది యేసు ప్రభుని నమ్ముతారు, కానీ యేసు ప్రభుని పొర విశ్వాసం అను, యేసు ప్రభుని పొర నమ్మకం అను, యేసు ప్రభుని పొర ప్రేమను బార్వేదమ్మను దేవుడు ಬೇರೆ మాకు తెలియదు. యేసు ప్రభు నమ్మేదో కెత్తరు నమ్ముతాం. మా బాధ దాయిలే, మా దుఃఖం దాయిలే, మా సమస్య దాయిలే, మా కష్ట దాయిలే. ఆ యేసు ప్రభు బాధ ಟೆಂಡಿ ತೊರೆದು ಕೆತ್ತಿರು, యేసు ప్రభు దుఃఖాన్ని ಟೆಂಡಿ ತೊರೆದು ಕೆತ್ತಮುಂತುడు. అది ಬೇಲೆ ప్రార్థనకి ఇవ్వాలి. యేసు ప్రభుని ಬೇರೆ ಕೆತ್ತవాళ్ళు, ಬೇಲೆ వేస్తవాళ్ళు, ಬೇಲೆ మమ్మూడవాళ్ళు ಕೆತ್ತಿరితే ఈ దేవుని బిడ్డారా గమనించండి. బాధ్యతముతో యేసు ప్రభుని కూడా వాళ్ళు తిరిగి, యేసు ప్రభుని చెంగి వేస్తవాలి తిరిగి, యేసు ప్రభుని చెంగి యేసు ప్రభు మార్గంతే ನಿಮ್ಮ తాకవాలి తిరిగి, యేసు ప్రభుని మార్గంతే ನಿಮ್ಮ నడదవాలి తిరిగి. బాధ్యకేవాళ్ళు తెలుసా, మనం ఇతరితే మనం అందరం భూమి మీద మన ప్రతి ఒక్కరు మనమందరం ఆయన ఆజ్ఞలు గైకొనాలి. ఆజ్ఞిత్య బాత వాక్యం, ఆజ్ఞిత్య బాత దేవుని మాట, ఆజ్ఞిత్య బాత దేవుని వాక్యం అన్నమాట. దేవుని బిడ్డ, ఈరోజు నేత జీనతి ఈనాటి జనరేషన్లో బాత జరగముంతురితృతి యేసు ప్రభు నమ్ముతురికి విశ్వాసం ఇల్లే. చాలా మంది వింటారు యేసు ప్రభు తెలుసు, యేసు ప్రభు పుత్తర్, కానీ యేసు ప్రభుని ಬೇಲೆ ಕೈಲವ, యేసు ప్రభుని ಬೇಲೆ వేస్తవా, యేసు ప్రభుని ಬೇಲೆ ప్రార్థనకి తెలియో. యేసు ప్రభు వాక్యము కేజోర్ ఈ దేవుని మందిరికి వావర్. దేవుని బిడ్డారా, దేవుని మందిరికి వత్తిరితే నీ జీవితము మారితా, నీ బతుకు మారితా, నీకు అర్థమాత, నీకు శూన్యమాత. క్రైస్తవుల సమాజం, దేవుని బిడ్డారా, విశ్వాసులారా గమనించండి. ఈరోజు నువ్వు నేను నీకు నాకు దేవుడు బాడ మీద బసకితో తెలుసా? దేవుడు బాడ మీద బసకితో తెలుసా? దేవుడు బాడ మీద మనకు రక్షిస్తో తెలుసా? నువ్వు దేవుని మాట నువ్వు కేంజవాలి. దేవుని మాట మొదటి కేంజవాలి. దేవుని మాట కేంజి ఆయన మాట కేంజి ఆయన మాట పాటించవాలి. ఆయన మాట ప్రకారం నువ్వు నడదవాలి. ఆయన మాట ప్రకారం నువ్వు తాకవాలి. అసుంటే దేవుడు ప్రేమించినట్టు అర్థం. దేవుని మాటని ಬೇರೆ కేంచితే మనము ప్రతి ఆదివారము దేవుని మందిరికి దాయవాలి. దేవుని బిడ్డ, ప్రతి శుక్రవారము ఉపవాస ప్రార్థన దాయవాలి. ఆదివారము
हाथ वार्ते దేవుని మందిరికి దాయవాలి. దేవుని మందిరికి కాంచి యేసయ్యా నిమ్మ నాకు సహాయంకి నిమ్మ నా సంవ్యాహము నాతో తిరియా నాతో నువ్వు వేస్తరితే నా జీవితాన్ని మారుతారు. చాలా మంది బెదిరికే యేసు ప్రభుని నమ్ముతారు కానీ యేసు ప్రభుని గురించి తెలియో, యేసు ప్రభుని వాక్యం తెలియో, యేసు ప్రభు మాట ఇతరికి తెలియో దుర్దశవులు గలవారుగా ఉన్నారు. హల్లెలూయా. కొందరు సేవకులు కూడా ఉన్నారు, అందరు కాదండి. కొందరు విశ్వాసులు సంఘ పెద్దగాళ్ళు ఉన్నారు. గమనించండి, దేవుడు మనకు యేసు ప్రభు మనకు కనపడాడు, యేసు ప్రభు మనకు తోదరు. ఆ యేసు ప్రభు ಬೇರೆ దేవుడు ఆతరు, యేసు ప్రభు ಬೇರೆ సాహిబ్ కీతరు అని కాకొచ్చింది అని కొంతమంది మనము సందేహం అంతా అల్ప విశ్వాసం అంతా. అందుకేనే బాధ్యత మనసు మారో యేసు ప్రభు మాట నీ హృదయం తెగి మందవాలి తిరితే నీ ಕೆವುದೆ ಕ್ಯಾನ್ಸవాలి తిరితే నీ మనసు మార్చవాలి, నీ బుద్ధి మార్చవాలి, నీ బతుకు మార్చవాలి. దేవుని బిడ్డ మన హృదయం బేలమింతరి తొట్టి బండలేకి మింతాలి. దేవుని బిడ్డరా మన హృదయం బేలమింతి బండలెక్కి మింతాలి. దేవుని బిడ్డరా గమనించండి. అందుకేనే దేవుడు బాధ్యతతో తృప్తి. ఒకసారి ఇర్మయ గ్రంథం ఒకసారి చూద్దాం. అక్కడ చక్కటి మాటమంత దేవుని బిడ్డరు గమనించండి. అది చక్కటి మాటమంత చూడకని యేస్కేల గ్రంథము 11వ అధ్యాయము, యేస్కేల గ్రంథం 11వ అధ్యాయము 19 వచనము చక్కటి మాట వింటి. వారు నా కట్టడలను వీధులను అనుసరించి గాయకొనున్నట్టు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంస గుండెను ఇచ్చదను. వారికి ఏక మనసు కలగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టించదును. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించండి. ఇక్కడ యేస్కేల గ్రంథంలో ఏం చెప్తుందంటే, అక్కడ ఏం చెప్తుందంటే దేవుని బిడ్డారా, యేస్కేల గ్రంథంలో ఏం చెప్తుందో 11-19 వచ్చిన బాధ్యతము తెలుసా? గమనించండి. నీ బుద్ధి మారిలితే, నీ బతుకు మారిలితే, నీ మనసు మారిలితే, నీ మాతకి ఇవ్వలితే దేవుని మందిరికి దాయవా, దేవుని మందిరికి కంచి ప్రార్థనకి ఇవ్వాలి. యేసయ్యా నా మనసు మార్చా, యేసయ్యా నా బతుకు మార్చా, యేసయ్యా నా బుద్ధి మార్చా, ఇటో ప్రార్థనకి ఇవ్వాలి. దేవుని బిడ్డలారా హల్లెలూయా. గమనించండి. దేవుని వాక్యం కేంద్రవాలి, దేవునికి ప్రార్థనకి ఇవ్వాలి, ప్రతి ఆదివారం చర్చికి దాయవాలి. ఆ చుట్టే నీ గుండె మారుతుంది, నీ బుద్ధి మారుతుంది, నీ మనసు మారుతుంది, నీ నడక మారుతుంది. దేవుని బిడ్డ గమనించండి. అందుకనే బండలాంటి హృదయాన్ని రాతి గుండె అంటే అర్థం ఏంటి? బండలాంటి హృదయం, మొండి హృదయం, లండు హృదయం. దేవుని బిడ్డ లండు జీవితాలు, మొండి జీవితాలు, బండలాంటి జీవితాలు దేవుడు మార్చడానికి సిద్ధంగా మింతని దేవుని బిడ్డారు. అందుకేనే బాధ్యత ముందు గమనించండి. మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటాయే దేవుని ప్రేమించుట. నీ జీవితం మారిలా, నీ బతుకు మారిలే, నీ బుద్ధి మారిలే. దేవుని బిడ్డలు గమనించండి. నువ్వు నమ్మతగడికి సరయ్యో దేవుని మందిర తెవాసు, దేవుని సన్నిధానం తెవాసు. ప్రతిరోజు ప్రభా నా మనసు మార్చా, నా మనసు మార్చా, నా హృదయం మార్చా, నా మైండ్ మన చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ జీవితాలు, చెడ్డ బతుకు మార్చ ప్రభా.
ನೀವು ಪ್ರಾರ್ಥನೆಗೆ ಎತ್ತರಿತೆ దేవుని మందిరతే ప్రార్థనకి ఎత్తితే దేవుడు నీకు దర్శిస్తాడు, దేవుడు నీకు తాకుతాడు, దేవుడు నీకు ముట్టుతాడు, దేవుడు నీకు బలపరుచుతాడు. పాపంతో ఉన్నావా, బాధలతో ఉన్నావా, దుఃఖంతో మింతినా, కష్టంతో మింతినా, దేవుని బిడ్డారా గమనించండి. దేవుడు అందుకే కెత్తముంతరికి బాధ్యత దేవుడు బాధ్యత. వారు నా కట్టడాలు నా విధులు అనుసరించి నా ఆజ్ఞలు అనుసరించి గైకొనున్నట్టు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెని తీసివేసదను. దేవుని బిడ్డ, దేవుని మాట నీవు బెస్సోర్కేస్తే కూడా నీకు అర్థమయ్యా, దేవుని మాట నీ బెస్సోర్కేస్తే కూడా నీకు అర్థమయ్యా, బాలమర్థం అర్థమయ్యి నీకు పాపం మింతే, నీకు పాపం మింతే, నీకు పాపం మింతే, నీకు చెడ్డలు కట్టు మింతే, నీకు చెడ్డ పనికి నిమ్మకేంతే, చెడ్డ మార్గంతో నేను నడదముంతే, నీకు మన పాపం నిమ్మంతి విడిస్తే నీకు ఒకవేళ తాగబోతైన పాపము సారా బాత తాగబోతైన పాపము సుట్ట సారా పొగ మందిని తిన్న పాపము అబద్ధమాడిన పాపము గొడవలు పుట్టించిన పాపము. దేవుని బిడ్డారా, అపవాది సైతాను నీకు బతికేంత పాడికిన కూడా ఇంత నువ్వు పాపంతేనే జీవించి పాపంతేనే డొలిదాయవలించో సైతాన్ నీకు ఎదురుడమంత. కానీ దేవుడు నీ కరంగమంతాడు. నా మరిని నా మేర్తి నువ్వు నాయకువాడా నన్ను నీకు సహాయం కీతాను, నాయకువాడా నీకు నీ జీవితాన్ని మార్చుతాను, నాయకువత్తి నీ బతుకు మార్చుతాను. యేసు ప్రభువారు కరగమంతుడు. దేవుని బిడ్డారా గమనించండి, దేవుడు కరగమంతుడు. అందుకేనే దేవుడు బాధ్యతమంతుడు తెలుసా. బెత్సు ఘోర పాపినైనా నన్న ఓన్ తుర్సన్ నన్ను సీదో కెలాన్ నాయకవత్తి ఓన్ ఖచ్చితంగా మార్చుతాను, నాయకవత్తి ఓన్ జీవితాలు మార్చుతాను. బెత్సుకు బడి కూటలైనా కాడలైనా కొండైలురైనా చౌకరైనా బెత్సుబడి రోగమైన దుఃఖంతో మత్తి కూడా నాయకవత్తి నన్ను మార్చుతాను, నాయకవత్తి నన్నుకి నల్లకీత నిందముంటారు. దేవుని బిడ్డారా గమనించండి. అందుకనే మనం దేవునితో మందవాలి, దేవుని ప్రార్థనకి ఇవ్వాలి, దేవునికి ఆరాధించవాలి. అందుకనే గుడి తస్కే తస్కే లోప దూతే దాయనస్కే యేసు ప్రభుని మనం తెలుసుకుండవాలి. యేసు ప్రభుని తెలుసుకుండారే, యేసు ప్రభుని ఎడకెక్కి సోడే యేసయ్యా నిమేనా ఆధారమించు దేవుని మాయపరచు. హల్లెలూయా. అందుకనే దేవుని బిడ్డారా మనం బతికేవాళ్ళు తెలుసా, ఆయన ఆజ్ఞలు గైకొనటాకే దేవుని ప్రేమించటమే అర్థం. మన దేవుని ప్రేమించటానికి అర్థం. దేవుని బిడ్డ నువ్వు బేను దేవుని ప్రేమించుతారు, యేసు ప్రభువును ఊడముంతని అర్థం. యేసు దేవుడు దేవుని మందిరికి వాతోరు, ಬೇನೋ ದೇವನ ಮಂದಿರಕ್ಕೆ ವಾತೋರು, ಬೇನೋರು ಉಪವಾಸ ಪ್ರಾರ್ಥನೆ ವಾತೋರು, ಬೇನೋ ಸುವಾರ್ಥ ಸಹಕರಿಸುತ್ತವರು, ಬೇನೋ దేవుని పని పరిచర్యని సహకరిస్తారు. ఓరు దేవునికి ఊడముంతని అర్థం, దేవునితో కైలిమింతని అర్థం, దేవునితో సావాసమింతనేదే అర్థం. దేవుని పెట్టారా. అందుకే అన్నాడు కదా, ఎల్లప్పుడూ ఆనందించుడు, మరల చెప్పుదు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడు. యేసు ప్రభు యందు మనం ఆనందించాలి, యేసు ప్రభు యందు మనం సంతోషించవాలి. యేసు ప్రభు నామాన్ని బట్టి కష్టం వక్కన బాధ వక్కన యేసయ్యా నిమ్ము తప్ప నాకు బేనో ఇల్లేరు. దేవుని బిడ్డలు గమనించాలి. దేవుడు సహాయం కీతో, దేవుడు మనకు దీవించుతాడు, దేవుడు మనకు ఆశీర్వదిస్తాడు. కానీ మొట్టమొదట మన బాధ్యత యేసు ప్రభుని నమ్మవాలి, యేసు ప్రభు నమ్మి యేసు ప్రభుని ప్రార్థనకి ఇవ్వాలి, యేసు ప్రభుని మాట కేంచవాలి,
యేసు ప్రభు మాట కేజీ. యేసు ప్రభు మాట ప్రకారం మనల్ని బతకవాలి. యేసు ప్రభు మాట కేస్తునితలే నీ మనసు మార్చుతరాలి, నీ జీవితాలు మార్చుతరాలి, నీ బతుకు మార్చుతరాలి. నీకు మన పాపము సబ్బే చెడ్డల పెట్టు, చెడ్డ జీవితాలు, చెడ్డ బతుకు, రోత బతుకు, కుక్క బతుకు, పంది బతుకు అంతా దేవుని బిడ్డారా మార్చగలిగే ఏకైక దేవుడు యేసు ప్రభు. హల్లెలూయా. దేవుని బిడ్డారా గమనించండి, యేసు ప్రభు ఏం చేస్తాడు తెలుసా? పాడైపోయిన బతుకుల్ని మార్చుతాడు, పాడైపోయిన జీవితాలు మార్చుతాడు, పాడైపోయిన కుటుంబాన్ని కట్టుకుంటాడు, కడతాడు. దేవుని బిడ్డ మంచి జీవితాన్ని ఇస్తాడు. ఈనాటి ఈ జనరేషన్లో ఎలా ఉందంటే చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారందరూ, చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారు సొబ్బెత్తరంతా బాధితే పాపాన్ని ప్రేమించి, చెడ్డలవటిని ప్రేమించి, చెడ్డలవటిని ప్రేమించి, చెడ్డలవటిలో అలవటాసి పాడాసు. దేవుని బిడ్డారా డొలిదాయిస్తారు, పాడాసు, ముండలాసు, జగడామాసు, డొలిదాయిస్తారు. దేవుని బిడ్డారా నశించిపోతున్నారు, కుటుంబాలంతా నశించిపోతున్నాయి, వ్యక్తిగతంగా నశించిపోతున్నారు. మనశాంతి లేదు, తాగుడికి, చెడ్డ అలవాట్లకి బానిసైపోయి. దేవుని బిడ్డ అలాంటి వారికి మార్చగల ఏకైక యేసు ప్రభు ఒక్కరే మాత్రం. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, గమనించండి. అందుకని ఇక్కడ ఏమంటాడంటే, నువ్వు పెద్ద మొండివాడుగా ఉన్నావా, చెడ్డవాడుగా ఉన్నావా, దరిద్రుడుగా ఉన్నావా, ఒక పాపిగా ఉన్నావా, చెడిపోయినావా, ఎవరు పట్టించుకోలేదని అనుకుంటున్నావా, ఎవరు నా కుటుంబీకులు నన్ను చూడట్లేదు, నన్ను ప్రేమించట్లేదు అంటున్నావా? యేసు ప్రభుని నీవు మాట విను, యేసు ప్రభు నమ్మి యేసు ప్రభు మాట విను. అప్పుడు నీ జీవితాలు మారుతాయి. నీ పాపము నుండి దేవుడు నీకు రక్షిస్తాడు, నీ రోగం నుండి దేవుడు నీకు బాగు చేస్తాడు, నీ దుఃఖము నుండి మొండిలాంటి హృదయాన్ని, బండలాంటి హృదయాన్ని, అబద్ధలాంటి హృదయాన్ని, రోత జీవితాన్ని బతుకుని యేసు ప్రభు మార్చగల ఏకైక ప్రేమ కలిగిన దేవుడు యేసు ప్రభుని నమ్మితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. నమ్మదగిన దేవుడు, నిన్ను వల్ల నీ పొరుగు వాని ప్రేమించు అని చెప్పిన దేవుడు. దేవుని బిడ్డ దేవుడు మనల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. దేవుడు మనల్ని అందరినీ ఏం చేస్తున్నాడు తెలుసా? పిలుస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. లోక ప్రేమలో పడి, లోక అలవాటులో పడి, లోక ఇష్టానుసారమైన జీవితాన్ని నువ్వు బతుకుతున్నావా? ఇష్టానుసారంగా జీవితాన్ని బతికి నీ జీవితాలు పాడు చేస్తున్నావు. గమనించండి, దేవుడు పిలుస్తున్నాడు. అందుకనే నీ జీవితాన్ని మారుస్తాను. ఇక్కడ ఏమంటాడు తెలుసా? నీ మనసు మారుస్తాను, నీ జీవితాన్ని మారుస్తాను, నీ బతుకు మారుస్తా. నీకు మంచి మాంస హృదయం ఇస్తానంట, మంచి మెత్తటైన హృదయం ఇస్తానంటున్నాడు దేవుని బిడ్డ. యేసు ప్రభుని నీవు నమ్మి యేసు ప్రభుని లోబడాలి, యేసు ప్రభుని భయపడి జీవించాలి. అప్పుడు దేవుడు మన పట్ల గొప్ప కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా, దాని స్తోత్రం. దేవుని బిడ్డలారా గమనించండి. అప్పుడేమంటాడు తెలుసా? అప్పుడేమంటాడంటే చూడండి ఏమంటాడంటే, శరీరంలో నుండి రాతి గుండెని తీసివేసి వారికి మాంసపు గుండెనిచ్చదను. మాంసపు గుండెనిచ్చద అంటే లోపల మన హృదయం అంతా బండలెక్కుంది. ఎవరి మాట వినాం? తల్లిదండ్రుల మాట వినాం, అక్కచెల్లెల మాట వినాం, అన్నతమ్ముల మాట వినాం. నా ఇష్టం అన్నట్టు అలాగే కొట్టుకుపోయేటోళ్ళు ఉన్నారు. గమనించండి, నీకిష్టము ఎప్పుడు నీకు బాగు చేయదు. దేవుని బిడ్డారా, నీ ఇష్టం నీకు కాపాడదు. నీకు నచ్చినట్టు నువ్వు జీవిస్తే నీకు నచ్చింది నీ ఇష్టము నీకు కాపాడదు, రక్షించదు. దేవుని బిడ్డారా, కానీ పైనున్న దేవునికి మనము లోబడాలి,
పైన దేవునికి మనము లెక్క చెప్పాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలు, అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే లాస్ట్ మాట ఏమని చెప్తున్నా తెలుసా? నూతన ఆత్మ పుట్టించదరు. హల్లెలూయా. సపలు కొడి దేవుని నామని మహిమపరచుకుందాం. హల్లెలూయా. సపలు కొట్టాలి. దేవుని బిడ్డ, నూతన ఆత్మ నీకు ఇస్తాడు. నూతన ఆత్మ కావాలా? మన ఆత్మ బలమైన ఆత్మ కాదు. మన ఆత్మలో బలమైన ఆత్మ ఉండాలంటే అది పరిశుద్ధాత్మ ఆత్మ. పరిశుద్ధాత్మ ఆత్మ అది మన జీవితంలో రావాలి, మన బతుకులో రావాలి. ఆత్మ మనల్ని ఏం చేస్తుంది తెలుసా? ఆత్మ మనల్ని బలపరుస్తుంది. ఆత్మ మనల్ని బలం ఇస్తుంది. ఆత్మ మనల్ని శక్తిని, ఆరోగ్యాన్ని, బలాన్ని ఇస్తుంది. విశ్వాసంలో స్థిరపరుస్తుంది, విశ్వాసంలో బలపరుస్తుంది, పాపలు పడిపోకుండా రక్షిస్తుంది. దేవుని బిడ్డలు గమనించండి, ఆ పరిశుద్ధాత్మ, నూతన ఆత్మ, నూతన అభిషేకం, నూతన కృప, నూతన బలము, నూతన జ్ఞానం కావాలి. తిరిగి ఈ పరిశుద్ధాత్మ నువ్వు పొందుకున్నప్పుడే, దేవుని వాక్యం విన్నప్పుడే, ఆ పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడే ఆ ఆత్మ నీలో నివసించాలి. అంటే దేవుని ఆత్మ మనలో నివసించాలి. దేవుని పరిశుద్ధాత్మ మనలో నివసించినప్పుడు ఆత్మ మనకు బుద్ధి, జ్ఞానము తెలియపరుస్తుంది. దేవుని బిడ్డ గమనించండి. ఈ సమయంలో అందుకే ఏం చేస్తున్నా అందుకే నూతన ఆత్మ అంట. చూడండి, నూతన ఆత్మ. దేవుని బిడ్డ అందుకే ఏం చెప్తున్నట్టే అక్కడ ఈ లాస్ట్ది నూతన ఆత్మ. అక్కడ ఏంటంటే మధ్యలో ఏం చెప్తుంటే వారికి ఏక మనసు నేను కలగజేసదను. ఏక మనసు అంటే మంచి మనసు. అందుకని క్రీస్తు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండుడి. ఎఫెసీయుల పత్రికలో ఉంటుంది 2వ అధ్యాయం. దేవుని బిడ్డలు గమనించాలి, మన మనసు కాదు, యేసు ప్రభు నీలో జీవించాలి, యేసు ప్రభు నాలో జీవించాలి, యేసు ప్రభు నిన్ను నన్ను నడిపించాలి. మనం క్రీస్తు కొరకు జీవించాలి, యేసు ప్రభు కోసము సాక్షిగా నిలబడాలి. దేవుని బిడ్డ, అప్పుడే నువ్వు యేసు ప్రభు చిత్తము నెరవేరుస్తావు. యేసు ప్రభు కోసం జీవిస్తే, యేసు ప్రభు కోసం బ్రతుకుతే, యేసు ప్రభుని నువ్వు లోబడితే, యేసు ప్రభుని నువ్వు యేసు ప్రభును ప్రేమించగలగాలంటే నువ్వు దేవుడు చెప్పినట్టు వినాలి. అప్పుడే దేవుడు ప్రేమించినట్టే. దేవుని బిడ్డ, నీ రాతి గుండెని తీసేసి మంచి మాంస గుండెని ఇస్తానంటున్నా, ఏక మనసు ఇస్తానంటున్నా, నూతన ఆత్మ ఇస్తానంటున్నా. ఇది ఎవరికి వస్తుంది? ఆయన ఆజ్ఞలు గైకొనే వారిని, ఆయనకి ప్రేమించే వారికి, ఆయన ఆజ్ఞలు గైకొనే వారికి, ఆయన ప్రేమించే వారికి ఈ 3 అంశాలు దేవుడు ఇస్తాడు. ఏమిస్తాడు? మాంస గుండెని నీకు పెడతా. రాతి గుండెని తీసేసి మాంస గుండెని, ఏక మనసు, నూతన ఆత్మ అభిషేకము దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించాలి, బేనరొక్కైనా సరే యేసు ప్రభుని నమ్మాలి, యేసు ప్రభు లోబడాలి, ఆయన ఆజ్ఞలు అనుసరించి జీవించాలి. హల్లెలూయా. అలా చేసామనుకో దేవుడు అందరినీ మనల్ని దీవిస్తాడు, దేవుడు అందరినీ మనం బలపరుస్తాడు, దేవుడు అందరినీ మనకు తోడుంటాడు. దేవుని బిడ్డారా, దేవుని సంగమా వినుడి ఈ మాటలు. దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుడు సూటిగా మనతో మాట్లాడాడు. ఈ సమయంలో